గత ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్ర విద్యుత్ సంస్థల నెత్తిన మరో గుదిబండగా మారింది. విద్యుత్ కొనుగోళ్లకు బిడ్లు వేయకుండా పవర్ ఎక్స్చేంజ్లు నిలిపివేసింది. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి 261 కోట్లు చెల్లించాలని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ కు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ డిస్కంలను విద్యుత్ బిడ్లలో పాల్గొనకుండా అడ్డుకుంది. గత్యంతరం లేక రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. గత ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్ర విద్యుత్ సంస్థల నెత్తిన మరో గుదిబండగా మారింది. విద్యుత్ కొనుగోళ్లకు బిడ్లు వేయకుండా పవర్ ఎక్స్చేంజ్లు నిలిపివేసింది. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి 261 కోట్లు చెల్లించాలని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ కు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ డిస్కంలను విద్యుత్ బిడ్లలో పాల్గొనకుండా అడ్డుకుంది. గత్యంతరం లేక రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, తెలంగాణ డిస్కంలను బిడ్లు వేయకుండా నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఏంటి వివరాలు? ఏదైతే ఈ పవర్ కి సంబంధించి ఎలక్ట్రిసిటీ సంబంధించిన దాంట్లో గత ప్రభుత్వం ఇందులో చాలా చేసినటువంటి తప్పిదాల కారణంగా చాలా ఇబ్బందులు చూడాల్సిన సిచ్యువేషన్ అయితే మనకు కనబడతా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందులో ఏం జరిగినాయి, గత ప్రభుత్వం ఏం చేసింది, గతంలో జరిగినటువంటి తప్పిదాలు ఏంటి అనేది ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి. ఇప్పటికే దీని మీద ఏదైతే ఈ పవర్ కి సంబంధించిందో పవర్ కి సంబంధించిన దాంట్లో పెద్ద ఎత్తున అప్పులు అయ్యాయి. తర్వాత అందులో ఈ పవర్ కొనుగోలు విషయంలో కూడా అక్రమాలు జరిగాయి. కావాలనే ఎక్కువ రేటుకు పవర్ ఛత్తీస్గఢ్ నుంచి పవర్ కొనుగోలు చేశారని చెప్పేసి ఇప్పటికే దీని మీద ఆరోపణలు. ఆల్రెడీ కమిషన్ కూడా దీని మీద విచారణ చేస్తూ ఉంది. అయితే తాజాగా ఇందులోనే మరొకటి కూడా మనకు బయటపడ్డది. సో ఇది ఎలక్ట్రిసిటీ, ఇది గత ప్రభుత్వ తప్పిదాల కారణంగా ఏదైతే ఈ విద్యుత్ సంస్థలు ఉన్నాయి, విద్యుత్ సంస్థల మీద మరొక గుదిబండ పడ్డదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ ఈ ఏదైతే విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఈ బిడ్లు కొనసాగుతున్నాయో ఈ బిడ్ల విషయంలో గతంలో ఉన్నటువంటి పెండింగ్ సంబంధించి ఏదైతే ఈ మనకు కొనుగోలు చేశారో, ఈ ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేశారో ఈ విద్యుత్ కొనుగోలు చేసిన దాంట్లో ఇంకా బకాయిలు చెల్లించాల్సి ఉన్నది. ఇప్పటికే దీని మీద ఈ విషయంలో 600 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. కానీ ఇంకా 261 కోట్లు చెల్లించాల్సి ఉంది అని చెప్పేసి ఈ బిడ్డింగ్ లో పాల్గొనకుండా ఆపేశారు. అయితే దీన్ని ఛాలెంజ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కోర్టును కూడా కొద్దిసేపటి క్రితమే కోర్టును కూడా ఆశ్రయించింది. అయితే ఇందులో ప్రధానంగా వాస్తవానికి ఇందులో ఏదైతే ఈ కారిడార్లు ఉంటాయో, విద్యుత్కు సంబంధించినటువంటి కారిడార్లు ఉంటాయో ఈ కారిడార్లకు సంబంధించి ఈ 1000 మెగావాట్లకు సంబంధించిన కారిడార్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ 1000తో పాటు అదనంగా మరో 1000 మెగావాట్లు కొనుగోలు చేసి మెగావాట్లకు సంబంధించి ముందస్తుగానే గత ప్రభుత్వం ఛత్తీస్గఢ్ నుంచి ఈ ఏదైతే ఈ కొనుగోలు ఉంటుందో ఈ కొనుగోలుకు సంబంధించినటువంటి కారిడార్లను 1000 మెగావాట్ల కారిడార్లను అదనంగా కొనుగోలు చేశారు. అది అంత అవసరం లేదు, కానీ ముందస్తుగా ఈ కొనుగోలు చేశారు. ఈ కొనుగోలు చేసిన కారణంగానే ఈ అదనంగా ప్రభుత్వం మీద విద్యుత్ సంస్థల మీద భారం పడుతుంది కాబట్టి సో దీనికి సంబంధించే 261 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ పెండింగ్ కారణంగానే ఏదైతే ఈ విద్యుత్కు సంబంధించి బిడ్డింగ్లు కొనసాగుతున్నాయో ఆ బిడ్డింగ్ లో పాల్గొనకుండా ఇవాళ దీన్ని ఆపారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టును కూడా ఆశ్రయించారు. మరి హైకోర్టులో దీని మీద ఎట్లాంటి నిర్ణయం వస్తుంది, ఏమొస్తుంది చూడాల్సిన అవసరం అయితే మనకు కనబడుతున్నది. ఈ తెలంగాణ డిస్కంలకు సంబంధించి సో ఇది ఇప్పటికే ఏదైతే ఈ విద్యుత్ సంబంధించిన దాంట్లో ఈ కొనుగోలు తర్వాత గతంలో జరిగినటువంటి ఈ అక్రమాలకు సంబంధించినటువంటి ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే అది పెద్ద గుదిబండగా మారిందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. లేటెస్ట్ గా మళ్ళీ ఈ బిడ్డింగ్లకు సంబంధించి ఆపేయడము ఇది మరొక ప్రభుత్వానికి కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. బిడ్డింగ్ లో పాల్గొనకపోతే మనకు ఈ విద్యుత్ కొనుగోలు అనేది కూడా కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. చూడాలి దీని మీద ఎట్లాంటి నిర్ణయం వస్తుంది ఏందనేది చూడాల్సిన అవసరం ఉంది.